మీరిప్పుడు చూస్తున్న సన్‌రైజ్ జపాన్‌లోని కాండా ప్రదేశంలోనిది. వావ్! సూర్యోదయం అంటేనే ఎంత బావుంటుంది. ప్రకృతి మనకి ఇస్తున్న ఒక బహుమతి అది. రాత్రి చీకటిని తొలగిస్తూ తూర్పు దిశలో మెల్లగా ఉదయించే సూర్యుడు ఆకాశాన్ని బంగారు, గులాబీ, నారింజ రేకులతో అలంకరిస్తారు. ఆ క్షణాల్లో గాలిలో సువాసన అద్దిరిపోతుంది. పొద్దున్న మొదటి కిరణం సముద్రంలో తీరంని తాకినప్పుడు ఆ అలలపై పడే సూర్యకాంతి వెండి రేఖల్లా మెరిసిపోతుంది. సూర్యోదయం అనేది ఒక కొత్త ప్రారంభానికి సూచిక లాంటిది. నిన్నటి బాధను మరిచి కొత్త ఆశలతో ముందుకు సాగమని, జీవితం మరో అవకాశాన్ని ఇస్తుందని గుర్తు చేస్తుంది. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుత దృశ్యం మనసుకు శాంతిని, హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సూర్యోదయాన్ని చూడటం వల్ల ఒక ఆధ్యాత్మిక అనుభూతిలా అనిపిస్తుంది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ గాయత్రి కిచెన్ అండ్ వ్లాగ్స్. చిన్న కవిత. పొద్దు పొడిచే వేళలో పసిడి వెలుగు పరచిన వేళ తూర్పు దిక్కున నవ్విన సూర్యుడు సముద్రానికి ఆశలు అందిస్తాడు. నేనున్నాను, ఎలా ఉన్నావని పలకరిస్తాడు. చీకటి ఛాయలు చెదిరిపోగా చిలుకల గానం మొదలవుతుంది. కొత్త ఉదయం కొత్త కలలతో మనసుకు ధైర్యం నేర్పుతుంది. సూర్యోదయం మనకి చెబుతుంది మృదువుగా, ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. ఓ నేస్తమా, గుర్తుపెట్టుకో, ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిన్నటి రోజు నిన్నది, ఈరోజు ఈరోజు. ప్రతిరోజు కూడా ఒక కొత్త రోజే. ఏ క్షణాన్ని వృధా చేసుకోకు నేస్తమా.